వెల్కమ్ టు విఆర్కే టాక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ల్లో ఒకటిగా ఉన్న మన వ్యవస్థ పరిశుభ్రత విషయంలో ఎందుకు ఘోరంగా విఫలమవుతుంది? టికెట్ ధరలు పెరుగుతున్నాయి, కొత్త రైళ్లు వస్తున్నాయి, కానీ ప్రయాణికుల అనుభవం ఎందుకు డస్ట్ బ్రిడ్జ్లా మారిపోతుంది? ఈరోజు భారతీయ రైల్వేస్ పరిశుభ్రత ఫెయిల్యూర్ వెనుక ఉన్న కారణాలు, ఇటీవల జరిగిన షాకింగ్ సంఘటనలను లోతుగా విశ్లేషిద్దాం. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. రైళ్ల లోపల శుభ్రపరిచే బాధ్యత ఉన్న కాంట్రాక్ట్ సిబ్బందే రైలు కదులుతుండగా చెత్త మొత్తాన్ని సేకరించి నేరుగా ట్రాకులపై విసిరేస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ సంఘటన రైల్వేస్లో వేస్ట్ డిస్పోజల్ వ్యవస్థ ఎంత పూర్గా ఉందో తెలియజేస్తుంది. దేశంలో అత్యంత ప్రీమియర్ సర్వీస్గా చెప్పుకునే వందే భారత్ ఎక్స్ప్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రయాణికులు వేలకు వేలు ఖర్చు చేసి టికెట్లు కొంటున్నారు, కానీ డర్టీ టేబుల్స్, మరకలతో నిండిన సీట్లు, సరిగ్గా పనిచేయని టాయిలెట్ల గురించి ప్రయాణికులు నిరంతరం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రైలు ప్రారంభమయ్యే స్టేషన్లోనే కోచులు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ప్రయాణం పూర్తయ్యేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. రోజు లక్షలాది మంది ప్రయాణించే లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ రైళ్ల పరిస్థితి మరింత దారుణం. తాజా సర్వేలు, కాగ్ ఆడిట్ నివేదికలు ఏం చెబుతున్నాయంటే 68% పైగా ప్రయాణికులు రైళ్లలోని పరిశుభ్రతపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 2 కోచులను కలిపే వెస్టిబ్యూల్స్ ప్రాంతం మినీ డంప్ యార్డ్ను తలపిస్తుంది. వాష్ బేసిన్లలో వదిలేసిన ఆహారం, చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ఇక రాత్రి సమయంలో ఎలుకలు, బొద్దింకలు స్లీపర్ కోచుల్లో, ఏసీ కోచుల్లో కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది ప్రయాణికుల ఆరోగ్యానికి హానికరం. సమస్య కేవలం రైల్లోనే లేదు, రైల్వే స్టేషన్లో ఇదే పరిస్థితి. రైల్వే ట్రాక్ల వైపు చూస్తే ప్లాస్టిక్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లతో చెత్తగా కనిపిస్తున్నాయి. రైలు ఆగితే ఆ కిటికీ నుంచి వచ్చే దుర్వాసన భరించలేనిది. స్టేషన్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పే అండ్ యూజ్ విధానం ఉన్న చాలా చోట్ల కనీస శుభ్రత ఉండదు. చాలా స్టేషన్లలో ప్లాట్ఫామ్లపైనే కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఇది ప్రయాణికుల భద్రతకు, పరిశుభ్రతకు పెద్ద సవాల్. అంటే రైలు ఎక్కకముందే ప్రయాణికుడికి అపరిశుభ్రతతో స్వాగతం పలుకుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతుంది? రైల్వే శాఖ దగ్గర డబ్బులు లేవా అంటే అది కాదు. నిధుల సమస్య కాదు, పర్యవేక్షణ సమస్య. రైల్వే శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ కింద పరిశుభ్రత కోసం ప్రతి ఏటా 100 కోట్లు కేటాయిస్తుంది. ఈ పనులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కాంట్రాక్టర్ల పర్యవేక్షణ లోపం, నాణ్యమైన క్లీనింగ్ మెటీరియల్స్ వాడుతున్నారా అని పర్యవేక్షించాల్సిన రైల్వే అధికారుల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. బాధ్యత కొరవడింది. కోచులు మురికిగా ఉన్నా, టాయిలెట్లు పనిచేయకపోయినా అడిగేవారు లేరు. సిబ్బందిలో ఈ పని సరిగ్గా చేయాలనే బాధ్యత కొరవడింది. ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్యల్లో కొంత బాధ్యత ప్రయాణికులకు కూడా ఉంది. రైళ్లను, స్టేషన్లను మన ఆస్తిగా భావించకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కూడా సమస్యలను జటిలం చేస్తుంది. భారతీయ రైల్వేస్ దేశానికి జీవనాడి. టికెట్ల రూపంలో ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినప్పుడు వారికి కనీస పరిశుభ్రత కల్పించడం రైల్వే శాఖ ప్రథమ కర్తవ్యం. పరిష్కారం ఏమిటి? టెక్నాలజీతో పర్యవేక్షణ. సీసీటీవీలు, రియల్ టైం ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా క్లీనింగ్ పనులను పారదర్శకంగా పర్యవేక్షణ చేయాలి. కఠినమైన జరిమానాలు విధించాలి. కాంట్రాక్టర్లు విఫలమైతే వారిపై కఠినమైన జరిమానాలు విధించాలి. క్లీనింగ్ సిబ్బందికి సరైన శిక్షణ, గుర్తింపు కల్పించి ప్రతి ఒక్కరిపైన క్లీన్లీనెస్ బాధ్యతను ఫిక్స్ చేయాలి. రైల్వే శాఖ మేల్కొని కేవలం కొత్త రైళ్లను ప్రారంభించడం మీదే కాకుండా ఈ దేశంలోని కోట్లాది మంది సామాన్యుల ఆరోగ్యం, గౌరవంతో ముడిపడిన ఈ ప్రాథమిక పరిశుభ్రత మీద కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.